Hi, my dear students. Today I will learn about the topic quantitative applications. Quantitative applications in spectrophotometer. Spectrophotometer already చూసాం. డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ సింగిల్ బీమ్ అయినా డబుల్ బీమ్ అయినా మనం దాంట్లో ఏం మెజర్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మనకి ఆ సొల్యూషన్ లో ప్రజెంట్ అయిందో అన్నది ఆ సింగిల్ బీమ్ కానీ డబుల్ బీమ్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. అప్లికేషన్స్ లో రెండు ఉన్నాయి. ఫస్ట్ది మ్యాంగనీస్ అంటే ఎంఎన్ ఇన్ మ్యాంగనీస్ సాల్ట్. అంటే మ్యాంగనీస్ సాల్ట్స్ లో మ్యాంగనీస్ అనేది ఎంత అమౌంట్ అనేది ప్రజెంట్ అయ్యిందో మనకి ఈ అప్లికేషన్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంట్లో క్వాంటిటీ ఆఫ్ మ్యాంగనీస్ అనేది మనకి అప్లికేషన్స్ కింద చెప్తున్నాం. అదేవిధంగా వేరొక అప్లికేషన్ కూడా ఉంది. దాంట్లో మనకి క్రోమియం గురించి ఉంది, అది నెక్స్ట్ చూద్దాం. దీంట్లో మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనీస్ సాల్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాంగనీస్ అంటే Mn+2 అయాన్స్ అండ్ ఇట్స్ సాల్ట్స్ అంటే MnSO4 మ్యాంగనీస్ సల్ఫేట్ కి సంబంధించి ఆర్ కలర్లెస్. మ్యాంగనీస్ అంటే మ్యాంగనీస్ అయాన్స్ కానీ దానికి సంబంధించినటువంటి సాల్ట్స్ కానీ కలర్లెస్ లో ఉంటాయి. కలర్ అనేది ఏమీ ఉండదు. అదేవిధంగా హౌవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ Mn+2 టు Mn+7. Mn+2 అని మ్యాంగనీస్+2 నుంచి మ్యాంగనీస్+7 వరకు మనకి ఏ కలర్ చూపిస్తుంది అంటే పింక్ కలర్ అనేది చూపిస్తుంది, లేదా పర్పుల్ కలర్ అనేది చూపిస్తుంది. పర్పుల్ కలర్ మ్యాంగనేట్ అయాన్స్ అని అంటాం. ఇక్కడ మ్యాంగనేట్ అయాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే MnO4-. MnO4- అని ఎందుకంటున్నా, ఇక్కడ మ్యాంగనీస్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయింది. ఆక్సిజన్ తో రియాక్ట్ అయిన మ్యాంగనీస్ ఆక్సైడ్స్ అనేవి సంబంధించింది. ఇది MnO4- అంటే మ్యాంగనీస్ ఆక్సిజన్ తో ఉన్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ Mn+2 కానీ Mn+7 కానీ రెండిట్ల మధ్యన కానీ ఉన్నప్పుడు వాటి యొక్క కలర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే కలర్ లెస్ నుంచి పింక్ కలర్ కానీ లేదా పర్పుల్ కలర్ కానీ వస్తాయి. జనరల్ గా MnSO4 అని అన్నాం. ఇక్కడ మ్యాంగనీస్ సల్ఫేట్ అని ఇది ఒక సాల్ట్. ఈ సాల్ట్ కి ఏ విధమైనటువంటి కలర్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది ఆక్సిజన్ తో రియాక్ట్ అయిందో మ్యాంగనీస్ అనేది దానికి సంబంధించినటువంటి కలర్ అనేది పింక్ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ Mn+2 నుంచి Mn+7 వరకు వస్తుంది. ఇందుకే మ్యాంగనీస్ అనేది తీసుకున్నట్లయితే మ్యాంగనీస్ దాని యొక్క అటామిక్ నెంబర్ 25. నెక్స్ట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 3d5 4s2. 3d5 4s2 అంటే 4s2 3d5 వస్తుంది. అకార్డింగ్ టు స్టెబిలిటీ మీద బేస్ చేసుకుని ఎలా రాస్తామంటే ఫస్ట్ 3d5 తర్వాత 4s2 వస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే డి ఆర్బిటాల్స్ ఆల్రెడీ మనకు తెలుసు 5 ఉంటాయి. 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్ ఆర్బిటాల్లో ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా వచ్చేటటువంటి ఆర్బిటాల్స్ ఏంటంటే డి ఆర్బిటాల్స్ వస్తాయి. ఇవి కూడా మనకి ఏముంటాయంటే 5 సబ్షెల్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 3d5 అన్నాం అంటే అన్ని కూడా సింగిల్ ఎలక్ట్రాన్ తో ఫిల్ అయింది. 4s2 అన్నాం, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇవి ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళినప్పుడు కానీ లేదా లాస్ చేసుకున్నప్పుడు కానీ, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, దీంట్లోని కూడా ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. అప్పుడు ఇది 1 అవుతుంది. ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇక్కడ 1 d1 ఉంటుంది. అంటే ఎన్ని మొత్తం 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి Mn.
ఇక్కడ ఈ 7 లో ఒక ఎలక్ట్రాన్ మనకి జనరల్ గా అయితే 2 ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే Mn+2 అనేది వస్తుంది. అంటే వేరే ఏదైతే దేనికైతే మనకి రియాక్ట్ అవుతుందో ఈ మ్యాంగనీస్ అనేది అప్పుడు 2 ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే Mn+2 వస్తుంది. అదేవిధంగా Mn+3, Mn+4, Mn+5, Mn+6, Mn+7 అంటే మనకి అన్ని కూడా ఎలక్ట్రాన్ లాస్ చేసుకుని బాండ్ అనేది ఫామ్ చేసుకునేటువంటి అవకాశం దీంట్లో ఉంది. కాకపోతే ఇక్కడ హాఫ్ ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి స్టేబుల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇక్కడ మ్యాంగనీస్ అనేది హైలీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ అయినటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అయినట్లయితే అప్పుడు ఈ మ్యాంగనీస్ అనేది ఎలక్ట్రాన్స్ ని దానికి డొనేట్ చేస్తుంది. అంటే ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇది. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ 2 ఎలక్ట్రాన్స్ ని కానీ లేదా 2, 3, 4, 5, 6, 7 +7 వరకు కూడా లాస్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. లాస్ చేసుకుంటే ఏమొస్తుందంటే +7 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అంటే లాస్ చేసుకుంటే ప్లస్ వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఈ విధంగా మనకి కలర్ అనేది చూసుకున్నట్టయితే +2 నుంచి +7 వరకు ఏ కలర్ వస్తుంది అంటే పింక్ కలర్, పర్పుల్ కలర్ ఏదైనా రావచ్చు ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు. దిస్ కలర్ ఈజ్ వెరీ ఇంటెన్స్. అంటే ఈ కలర్ అనేది చూసుకున్నట్టయితే వెరీ ఇంటెన్స్ కలర్ గా ఉంటుంది. అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాంగనీస్ కెన్ బి డిటెక్టెడ్. ఎంత ఇంటెన్సిటీతో ఉన్నా కానీ దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో మాత్రమే డిటెక్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ KMnO4 అని చెప్తాం. KMnO4 పొటాషియం పర్మాంగనేట్ అనేది తీసుకున్నట్లయితే ఈ పొటాషియం పర్మాంగనేట్ లో K+MnO4- ఈ విధంగా ఉంటుంది. కాకపోతే దీని యొక్క కలర్ అని చూసుకున్నట్లయితే చాలా పింక్ కలర్ లో ఉంటుంది. కానీ దాంట్లో సబ్స్టెన్స్ అనేది చూసుకున్నట్లయితే చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా జరిపేటటువంటి అవకాశం దీంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సొల్యూషన్ మీదకి లైట్ అనేది పాస్ చేసినప్పుడు లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా అబ్జార్ప్షన్ అనేది చేయకపోవడం వల్ల ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంతైతే అబ్జార్ప్షన్ అనేది జరిగిందో దాన్ని ఇంటెన్సిటీ ఎక్కువగా జరిగింది అని చెప్తాం. ఎందుకంటే ఆ పీక్ అనేది అంతా ఎక్కువగా వస్తుంది. పీక్స్ అనేవి మనకి వస్తాయి కదా. అబ్జార్ప్షన్ ఎక్కువ జరిగితే ఎక్కువ పీక్ వస్తుంది, తక్కువగా జరిగితే తక్కువ పీక్ వస్తుంది. కాబట్టి ఇంటెన్సిటీ పీక్ అనేది ఎంత వచ్చినా కానీ పీక్ అనేది ఎక్కువగా వచ్చినట్టయితే దాంట్లో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత ఉందంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాంగనీస్ కెన్ బి డిటెక్టెడ్. చాలా తక్కువ అమౌంట్ అనేది ఉందని చెప్తాయి ఇక్కడ మ్యాంగనీస్ కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ స్పెక్ట్రోఫోటోమెట్రిక్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ హ్యాస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బై అనాలిసిస్ ఆఫ్ స్టీల్ alloys and or samples containing manganese as a minor constituent. అంటే ఈ విధంగా స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది యూజ్ చేసి మ్యాంగనీస్ ని డిటర్మైన్ చేసేటప్పుడు ఆ విధంగా డిటర్మైన్ చేసినటువంటి ఆ స్మాల్ క్వాంటిటీలో ఉన్నటువంటి మ్యాంగనీస్ కాస్త దేనికి ఉపయోగపడుతుందంటే యూజ్డ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ స్టీల్ ని అనాలిసిస్ చేయడానికి కానీ లేదా ఎల్ఐస్ అంటే మోర్ దాన్ 2 మెటల్స్ అనేవి కంబైన్ అయినప్పుడు 2 మెటల్స్ కంబైన్ అయినప్పుడు మనకి ఆ మొత్తం సబ్స్టెన్స్ ఏమంటారంటే ఎల్లాయ్ అని చెప్తాం. 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఎల్లాయ్ అని చెప్తాం. వాటిని ఐడెంటిఫికేషన్ చేయడానికి కానీ లేదా స్మాల్ శాంపిల్స్ కంటైనింగ్ మ్యాంగనీస్ ఏదైనా సబ్స్టెన్స్ ఉన్నది అనుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్ లో మ్యాంగనీస్ అనేది ఉన్నట్లయితే ఆ మ్యాంగనీస్ ఉన్నప్పుడు మైనర్ గా అంటే కూడా చాలా తక్కువ మొత్తంలో ఉన్న దాన్ని అనలైజ్ చేయడానికి ఈ స్పెక్ట్రోఫోటోమెట్రిక్ ద్వారా మ్యాంగనీస్ ని అనలైజ్ చేసేటప్పుడు ఆ విధంగా మనకి అది ఉపయోగపడుతుంది. దేనికి స్టీల్ ని కానీ ఎల్ఐని కానీ ఒక సబ్స్టెన్స్ మ్యాంగనీస్ అనేది మైనర్ కాన్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మెనీ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ Mn+2 నుంచి Mn+7 అంటే ఈ మధ్యలో కూడా ఉంటుంది Mn+2, +3, +4, +5, +6, +7 ఇక్కడ వరకు ఉంది. ఇన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఉన్న డిఫరెంట్ గా మెనీ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఆక్సిడేషన్ ఆఫ్ Mn+2 నుంచి Mn+7. One of the better agent is potassium metaperoiodate KiO4. KiO4 నేమ్ ఏంటంటే పొటాషియం మెటాపెరోయోడేట్. ఈ పొటాషియం మెటాపెరోయోడేట్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాడు. వన్ ఆఫ్ ద బెటర్ ఏజెంట్ అని అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తో మ్యాంగనీస్ అనేది ఉన్నా ఈ మ్యాంగనీస్ యొక్క అమౌంట్ ని డిటర్మైన్ చేయడానికి ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే ఒక బెటర్ ఏజెంట్ అనేది తీసుకున్నాడు. అదేంటంటే పొటాషియం మెటాపెరోయోడేట్ అంటే KiO4.
This reagent does not require a catalyst. Stable and products formed are soluble in water. అంటే పొటాషియం మెటాపెరైయోడేట్ అనేది మ్యాంగనీస్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ తో రియాక్ట్ అయినప్పుడు దానికి కాస్త ఈ పొటాషియం మెటాపెరైయోడేట్ అనేది వాటర్ లో సాల్యుబుల్ అయ్యేటువంటి కాంపౌండ్. అదే విధంగా అది స్టెబుల్ గా ఉంటుంది. అదే ఏ విధమైనటువంటి రియేజెంట్ అవసరం లేదు. నెక్స్ట్ కెటలిస్ట్ అనేది కూడా అవసరం లేదు, ఎందుకంటే దానికి అదే కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అది స్టెబుల్ గా ఉన్నటువంటి రియేజెంట్. ఇక్కడ ఆ రియేజెంట్ కాస్త వాటర్ లో సాల్యుబుల్ అయ్యేటటువంటి రియేజెంట్. ఈ విధంగా తీసుకున్నాడు మ్యాంగనీస్ ని అమౌంట్ కాల్కులేట్ చేయడానికి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాంగనీస్ కి సంబంధించి Mn+2 అన్నాం. 2Mn+2 2 మోల్స్ Mn+2 అయాన్స్ ని తీసుకున్నాడు. అదేవిధంగా 5IO4- అన్నాడు. ఇక్కడ IO4- అనేది ఎక్కడ వస్తుంది? K ఇక్కడ వచ్చింది కదా, ఏంటది? పొటాషియం మెటాపెరైయోడేట్ అన్న KiO4 అని అన్నాం. ఆల్రెడీ చెప్పాం ఇది. ఇవి 5 మోల్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ పొటాషియం ప్లస్ IO4- కాబట్టి దీంట్లో ఉన్నటువంటి IO4- అయాన్స్ ని తీసుకున్నాడు 5. అదేవిధంగా వాటర్ లో సాల్యుబుల్ అయ్యేటటువంటిది ఇది అని చెప్పాం. ఇక్కడ మనకు మ్యాంగనీస్ అనేది అయాన్స్ రూపంలోనే తీసుకున్నాం. ఇక్కడ మొత్తం టోటల్ గా రియాక్షన్ చూసుకున్నట్లయితే దీని నుంచి 2MnO4- ప్లస్ 5IO3- ప్లస్ 6H+ ఇది వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ MnO4- మాంగనీస్ ఆక్సైడ్స్ అనేవి మాంగనీస్ ఆక్సైడ్స్. ఒకసారి చూడండి, 2 Mnలు ఉన్నాయి, దీంట్లోని కూడా 2 మ్యాంగనీస్లు ఉన్నాయి. నెక్స్ట్ అయోడిన్ లో 5, ఇక్కడ అయోడిన్లు 5 ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ తీసుకున్నట్లయితే 4 × 5 20, ఇక్కడ 3 అంటే 23, ఇక్కడ 2 × 4 8, 5 × 3 మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే 15, 8 అంటే 23 సరిపోయినాయి. నెక్స్ట్ 6 హైడ్రోజన్స్. ఇక్కడ ఏమొచ్చిందని మనకు ప్రోడక్ట్ MnO4-. ఇది కలర్ ఉన్నటువంటి సబ్స్టెన్స్, కలర్ సబ్స్టెన్స్. ఆల్రెడీ చెప్పాం మ్యాంగనీస్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి పింక్ కలర్ కానీ లేదా పర్పుల్ కలర్ కానీ వస్తుంది అని చెప్పాం. కాబట్టి కలర్ సబ్స్టెన్స్ అనేది వచ్చింది. ఈ కలర్ సబ్స్టెన్స్ దేనికి సంబంధించింది అంటే మ్యాంగనీస్ ఆక్సైడ్ కి సంబంధించింది. కాబట్టి అంటే మ్యాంగనేట్ కి సంబంధించిన MnO4 ఏమంటారంటే మ్యాంగనేట్ అయాన్, ఎందుకంటే మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్, మ్యాంగనేట్ అయాన్. ఈ విధంగా మనకి ఈ పొటాషియం మెటాపెరైయోడేట్ ని యూజ్ చేసి మ్యాంగనీస్ అమౌంట్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ వాల్యూమ్స్ లైక్ 5 ml, 10 ml, 15 ml. 5 ml, 10 ml, 15 ml ఉన్నటువంటి డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 ml ఉన్నట్లు అయితే, నెక్స్ట్ ఇది 10 ml, నెక్స్ట్ ఇది ఒకటి 15 ml. తీసుకోండి. ఈ విధంగా 3 కంటైనర్స్ తీసుకున్నాం. ఈ మూడాట్లోనే కూడా ఏం తీసుకున్నాడంటే మ్యాంగనీస్ కి సంబంధించి Mn+2 కి సంబంధించి సేమ్ క్వాంటిటీతో మనకి ఏం తీసుకున్నాడు ఇక్కడ రెండాట్లోని మొత్తం అన్నట్లు కూడా అంటే మూడాట్లోని కూడా ఏముండాలి మ్యాంగనీస్ కి సంబంధించినటువంటి అన్నోన్ సొల్యూషన్ అనేది తీసుకున్నాడు. 5 ml తీసుకున్నాడు, 10 ml తీసుకున్నాడు, 15 ml తీసుకున్నాడు. ఈ 3 కంటైనర్స్ కి ఏం యాడ్ చేశారంటే 15 ml కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ అని అంట. HNO3 ఏమంటారంటే నైట్రిక్ యాసిడ్. కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ 15 ml అనేది యాడ్ చేయాలి. 0.5 grams పొటాషియం మెటాపెరైయోడేట్ అనేది KiO4 యాడ్ చేయాలి. 20 ml డిస్టిల్ వాటర్ అనేది యాడ్ చేయాలి. 50 ml కాన్సన్ట్రేషన్ HNO3, 0.5 grams KiO4, 20 ml డిస్టిల్డ్ వాటర్ అనేది యాడ్ చేయాలి. అంటే ఈచ్ కంటైనర్ కి యాడ్ చేయాలి. ప్రతి దానికి కూడా ఇది సేమ్ అమౌంట్ లో ఇవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈచ్ కంటైనర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈ 3 కంటైనర్స్ ఏం చేయాలంటే 5 minutes
బాయిల్ చేయాలి. 5 minutes బాయిల్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ కూలింగ్ బాయిల్ చేసి కూల్ చేయాలి. కూల్ చేసిన తర్వాత ఈ కంటైనర్లో ఉన్నటువంటి 5 ml, 10 ml, 15 ml ఒక్కొక్క దాంట్లోనికి కూడా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి కూడా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో తీసుకోవాలి. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటే దీనికి సంబంధించి ఒకటి, దీనికి సంబంధించి ఒకటి, దీనికి సంబంధించి ఒకటి వేరువేరుగా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అని తీసుకుని వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో మనకి ఈ 5 ml అనేది తీసుకున్నట్లయితే ఆ 5 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ విధంగా ఉంటుంది. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 5 ml అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక మార్క్ అనేది ఉంటుంది. ఈ 5 ml లో తీసుకున్నట్లయితే రిమైనింగ్ ఈ మార్క్ వరకు ఏం చేయాలంటే టోటల్ గా డిస్టిల్డ్ వాటర్ తో ఈ మార్కర్ వరకు మేకప్ చేసుకోవాలి. మేకప్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ 5 ml, 10 ml, 15 ml అని వేరువేరుగా మనకి ఈ విధంగా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ 3 తీసుకుని మనకి ఈ 5 ml తీసుకున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇంకోటి తీసుకున్నట్లయితే అది దాంట్లో 10 ml, ఇంకొకటి తీసుకున్నట్లయితే దాంట్లో 15 ml తీసుకుని టోటల్ గా వాటర్ తో ఈ మార్క్ వరకు 100 ml కి మనకి టోటల్ ఇక్కడ వరకు ఏంటంటే 100 ml కి మేకప్ చేసుకోవాలి. మేకప్ చేసుకుని ఈ విధంగా 3 or 4 క్వాంటిటీ ఉన్నటువంటి కంటైనర్స్ తో మనకి ఇక్కడ దీని తర్వాత 20 ml కూడా తీసుకోవచ్చు. మనకి ఏం చేయాలంటే మెజర్ చేసుకుని ఈ విధంగా మనకి ఫ్లాస్క్లు అనేవి అరేంజ్ చేసుకోవాలి. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ లో తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ విధంగా MN అంటే మాంగనీస్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ దీంట్లో తీసుకున్నాం ఆల్రెడీ అన్నోన్ క్వాంటిటీతో. ఆ మాంగనీస్ ఉన్నటువంటి క్వాంటిటీతో అన్నోన్ సబ్స్టెన్స్ తీసుకున్న తర్వాత దానికి ఏం యాడ్ చేస్తాం? ఈ స్మాల్ అమౌంట్స్ మనకి వీటికి యాడ్ చేస్తాం, ఒక్కొక్క దానికి యాడ్ చేస్తాం సేమ్ క్వాంటిటీ. ఆ విధంగా 3 or 4 కంటైనర్స్ ప్రిపేర్ చేసుకుని సేమ్ ఒకే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క దాని మీదకి లైట్ అనేది పాస్ చేసుకుంటూ మనకి మెజర్ చేసుకుంటూ ఉండాలి. అంటే దీని మీదకి లైట్ అనేది పాస్ చేస్తాం, అంటే ఈ సొల్యూషన్ మీదకి పాస్ చేస్తాం. నిజంగా the absorbance of unknown and the standard solutions are measured at 500 nanometer using water as a blank. ఇక్కడ ప్రతి దాని యొక్క అబ్జార్బెన్స్ అనేది చూసుకున్నట్లయితే దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మ్యాంగనీస్ అనేది ప్రజెంట్ అయి ఉంది అని తెలియాలంటే ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ చెప్పాం, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ లో ఏం చేస్తాం? సింగిల్ బీమ్ అనేది ఈ విధంగా పాస్ చేసినప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ ద్వారా ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది? ఈ విధంగా 2 బీమ్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఒకటి ఏం చేస్తుంది? ఇక్కడ ఇది స్టాండర్డ్ కింద యూజ్ చేస్తాం. స్టాండర్డ్ అని ఆల్రెడీ చెప్పాం. వాటర్ మాత్రమే తీసుకున్నాం, దాంట్లో వాటర్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా రెండో దాంట్లో ఏం తీసుకున్నాం? ఒక సొల్యూషన్ అనేది తీసుకున్నాం. ఈ సొల్యూషన్స్ ఇక్కడ ఏం తీసుకుంటామంటే 5 ml ఒకసారి, 10 ml ఒకసారి, 15 ml ఒకసారి మార్చుకుంటూ తీసుకుంటూ ఉంటాం. కానీ స్టాండర్డ్ గా ఈ వాటర్ మాత్రం ఆ విధంగా ఉంచేస్తాం. ఉంచేసిన తర్వాత దీని నుంచి మరలా మనకి ఆల్రెడీ డయాగ్రామ్ తెలుసు. దీని నుంచి ఈ విధంగా యాంప్లిఫైర్ లోకి ఆ లైట్ ఇంటెన్సిటీ మెజర్మెంట్ అనేది వస్తుంది. అదే ఇక్కడ చెప్పాడు, ఒకటి బ్లాంక్ కింద ఉంచేసి రెండోది అంటే స్టాండర్డ్ సొల్యూషన్ కింద ఉంచేసి మనకి మెజర్ చేయాలి. ఇక్కడ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది చూసుకున్నట్లయితే దీని నుంచి వచ్చేటువంటి సోర్స్ నుంచి వచ్చేటటువంటి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఎంత ఉండాలంటే 500 నానోమీటర్ అనేది ఉండాలి. 500 నానోమీటర్ దగ్గర మాత్రమే దాన్ని మెజర్ చేయాలి. ఆ విధంగా ఒక్కొక్కటి ఈ సొల్యూషన్ అనేది 10 ml, 5 ml, 15 ml, ఇంకా ఏమైనా ఉంటే 20 ml ఏది తీసుకున్నా పర్లేదు. మనకి ప్రతి దాని యొక్క అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ని ఇక్కడ వచ్చినటువంటి రీడింగ్ ద్వారా తెలుస్తుంది. ద అబ్జర్వ్ ఇక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ ది ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ ఇన్ milligrams per milliliter of the unknown solutions are calculated comparing with the standard solution. అంటే మనకి స్టాండర్డ్ సొల్యూషన్ తో కంపేర్ చేసుకుంటూ ఏం చేయాలంటే మనం ఏదైనా సరే తెలియనటువంటి అన్నోన్ కాంపౌండ్ అనేది దీంట్లో కొంతవరకు తీసుకుని ఏం చేస్తామంటే
అది కూడా ఎంత మనకి క్వాంటిటీ ఏంటంటే 10 ml 15 ml 5 ml అని తీసుకున్నాం. కాకపోతే మాంగనీస్ అనేది ఎంత అమౌంట్ ఉన్నదో మనకి తెలియదు, అదే అన్నోన్ అమౌంట్ అని చెప్తున్నాం. ఆ అన్నోన్ అమౌంటే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం, అది ఎంత 5 ml యాడ్ చేసుకుంటున్నాం. కానీ దాంట్లో మాంగనీస్ ఎంత ఉందో తెలియాలంటే ఈ విధంగా మనకి చేసి ప్రాసెస్ ద్వారా చేసి దాని మీద లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా ఈ సొల్యూషన్ మీదకి ఒక లైట్ బీమ్ అనేది పాస్ చేసిన తర్వాత దీంట్లో ఎంతైతే లైట్ ఇంటెన్సిటీ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందో ఆ లైట్ ఇంటెన్సిటీ యొక్క రికార్డర్ మీద బేస్ చేసుకుని దాంట్లో ఎంత పర్సెంటేజ్ మ్యాంగనీస్ అనేది ఉంది అనేది మనకి ఆల్రెడీ తెలుస్తుంది. ఇది ఈ విధంగా అప్లికేషన్ ఇది ఒకటి. మ్యాంగనీస్ ప్రజెంట్ ఇన్ MnSO4 మైనస్ అంటే మ్యాంగనీస్ సాస్ లో ఎంతైతే మ్యాంగనీస్ అనేది ఉందో మనకి ఈ విధంగా తెలియచ్చు. ఇది ఫస్ట్ అప్లికేషన్. ఇది మొత్తం టోటల్ గా ఇక్కడ వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. సెకండ్ది క్రోమియం అంటే Cr ఇన్ పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. అంటే పొటాషియం డైక్రోమేట్ లో ఉన్నటువంటి క్రోమియం అమౌంట్ ఎంత అన్నది మనకి ఈ అప్లికేషన్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకేనా? అంటే పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా K2Cr2O7. ఇక్కడ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ విల్ హ్యావ్ ద మాక్సిమం పీక్ ఎట్ 440 నానోమీటర్స్. 440 నానోమీటర్స్ దగ్గర మాక్సిమం పీక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీక్ అనేది ఈ విధంగా వస్తున్నట్లయితే మాక్సిమం పీక్ అంటే ఎక్కువగా హైట్ ఎక్కువ ఉన్నటువంటి పీక్ అనేది చూసుకున్నట్లయితే ఈ మాక్సిమం పీక్ దేనికి వస్తుందంటే 440 నానోమీటర్స్ దగ్గర పొటాషియం డైక్రోమేట్లకి 440 నానోమీటర్ దగ్గర ఒక పీక్ అనేది వస్తుంది. పీక్స్ అని చెప్తాం వీటిని. ఈ పీక్ అనేది వస్తుంది 440 నానోమీటర్ దగ్గర మాక్సిమం గా వస్తుంది. ఇక్కడ దీనికి కూడా చూసుకున్నట్లయితే మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంట్లో 3 సొల్యూషన్స్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అనేది తీసుకుంటున్నాడు విత్ కాన్సన్ట్రేషన్ 0.2 మోలార్, 0.02 మోలార్, 0.001 మోలార్ అండ్ 0.0005 మోలార్ ఉన్నటువంటి మనకి 3 కంటైనర్స్ అనేవి తీసుకున్నాడు. 0.002, 0.001, 0.0005 మోలార్. 5 మోలార్, ఇది 1 మోలార్, ఇది 2 మోలార్. ఈ విధంగా తీసుకున్నాడైతే 3 కాన్సన్ట్రేషన్ అనేటువంటి పొటాషియం డైక్రోమేట్ అనేది తీసుకున్నాడు. వీటిలోకి K2Cr2O7 ప్రతి దాంట్లోనికి కూడా తీసుకున్నాడు. ఈ విధంగా దానికి ఏం యాడ్ చేశాడంటే 1 మోల్ H2SO4, 0.7 మోలార్ కాదు 1 మోలార్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, 0.2 మోలార్ పాస్పారిక్ యాసిడ్ H3PO4. దీని పేరు ఏంటంటే పాస్పారిక్ యాసిడ్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ ద అనలిటికల్ గ్రేడ్ రియేజెంట్. అంటే ప్రిపేర్ చేసి అవి ఏం యాడ్ చేయాలంటే H2SO4 పాస్పారిక్ యాసిడ్ దేనికి యాడ్ చేయాలి, దీనికి ప్రతి దానికి కూడా సేమ్ 1 మోలార్ 0.7 మోలార్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తామంటే నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ తో సొల్యూషన్స్ అనేవి తయారు చేస్తాం. అప్పుడు నెక్స్ట్ ద వాల్యూస్ ఆఫ్ అబ్జార్బెన్స్ A ఫర్ ద 3 సొల్యూషన్స్. అంటే ఆల్రెడీ ఈ విధంగా తయారు చేసిన తర్వాత వీటి మీదకి ఏం చేస్తామంటే లైట్ అనేది పాస్ చేస్తారు. కొంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని పాస్ చేసినట్లయితే మోనోక్రోమాటిక్ లైట్ ని కొంత అబ్జార్బెన్స్ A అనేది ఫర్ ద 3 సొల్యూషన్స్ లో జరుగుతుంది. K2Cr2 అంటే పొటాషియం డైక్రోమేట్ ఆర్ డిటర్మైన్డ్ సెపరేట్లీ ఫర్ ఈచ్ సొల్యూషన్ యూజింగ్ ద సేమ్ సెల్, సేమ్ వేవ్ లెంగ్త్, అది కూడా 440 నానోమీటర్ విత్ ద సేమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. అంటే
ఈ విధంగా 0.002 ఒకటి, 0.001 ఒకటి, 0.0005 మోలార్తో మనకి ఒక సొల్యూషన్ అనేది డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ తో తయారు చేసినప్పుడు ప్రతి సొల్యూషన్ యొక్క వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది చూసుకున్నట్లయితే ఎంత ఉండాలంటే 440 నానోమీటర్స్ ఉండాలి. సేమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేయాలి. సేమ్ స్టాండర్డ్ గా సెల్ ఉన్నటువంటి ఈక్వివెట్ అనేది యూజ్ చేయాలి. డబుల్ బీమ్ స్పెక్ట్రోస్ఫోటోమీటర్ లో ఏదైతే తీసుకున్నామో మనకి ఈ విధంగా వచ్చినప్పుడు దీంట్లో ఇక్కడ సేమ్ ఒకటే యూజ్ చేయాలి. అదేవిధంగా ఆ ఫోటోమీటర్ లో ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనేది కూడా ఒకటే యూజ్ చేయాలి. అదేవిధంగా నానోమీటర్ అనేది ఎంతంటే 440 నానోమీటర్ వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది పాస్ చేయాలి. ఇవి సేమ్ గా ఉండాలి. అంటే ప్రతి దానికి కూడా దీనికి సేమే, దీనికి సేమే, దీనికి సేమే. ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ సెల్ స్టాండర్డ్ ఆఫ్ సెల్ ఈ విధంగా ఉంచాలి. నెక్స్ట్ యూజింగ్ ద అబ్జార్బెన్స్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద 3 solutions, a graph is drawn with the values of concentration on x-axis and the value of absorbance on y-axis. A straight line passing through the origin is obtained. This is the calibration curve. అంటే ఏంటి, ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అండ్ అబ్జార్బెన్స్ తో పాటు ఆ 3 solutions కి కాన్సంట్రేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అబ్జార్బెన్స్ కి కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ కి ఒక గ్రాఫ్ అనేది గీసినట్లయితే కాన్సంట్రేషన్ ని x యాక్సిస్ మీద, అబ్జార్బెన్స్ ని y యాక్సిస్ మీద గీసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది పాస్ అవుతుంది. దేని నుంచి, ఆరిజిన్ మీద నుంచి వెళ్తుంది. ఆ లైన్ ఏమంటారంటే కాలిబ్రేషన్ కర్వ్ అని చెప్తాం. కాలిబ్రేషన్ కర్వ్. ఇక్కడ ఒక గ్రాఫ్ కి సంబంధించి చూద్దాం. ఇక్కడ గ్రాఫ్ ఇది. కాన్సంట్రేషన్ అనేది మనకి x యాక్సిస్ మీద తీసుకున్నాడు. అదేవిధంగా y యాక్సిస్ మీద అబ్జార్బెన్స్ అనేది తీసుకున్నాడు. ఇక్కడ ఆ 3 కాన్సంట్రేషన్స్ అంటే 0.002 మోలార్ తోటి ఒకటి, 0.001 మోలార్ తో ఒకటి, 0.0005 మోలార్ తో ఒకటి, 5 మోలార్ తో మనకి ఏం చేస్తాడంటే 3 కాన్సంట్రేషన్స్ తో ఉన్నటువంటి ఈ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్స్ దీని మీద తీసుకుని రిమైనింగ్ అబ్జార్బెన్స్ అనేది దీని మీద తీసుకున్నట్లయితే ఈ ప్రతి దానికి కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆరిజిన్ మీద నుంచి ఒక లైట్ అనేది వస్తుంది, స్ట్రైట్ లైన్. దీన్ని ఏమంటారంటే కాలిబ్రేషన్ కర్వ్ అని చెప్తాం. కాలిబ్రేషన్ కర్వ్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకి ఈ 3 types ఆఫ్ కాన్సంట్రేషన్ తో ఉన్నటువంటి సొల్యూషన్సే కాదు, మనకు తెలియనటువంటి అన్నోన్ కాన్సంట్రేషన్ తో ఉన్నటువంటి ఆ పొటాషియం డైక్రోమేట్ కి సంబంధించి K2Cr2O7 దీనికి సంబంధించి అన్నోన్ కాన్సంట్రేషన్ తో, లేదు K2Cr2O7 తో కాకుండా వేరే ఏదైనా సరే తీసుకున్నప్పుడు మనకి ఆ K2Cr2O7 కి అయితే సేమ్ సెల్ అనేది యూజ్ చేయాలి, స్టాండర్డ్ సెల్. అదేవిధంగా సేమ్ 440 నానోమీటర్ యూజ్ చేయాలి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. సేమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేయాలి. స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేయాలి. ఎప్పుడు ఇవి కాకుండా వేరే ఏమైనా అన్నోన్ కాంపౌండ్ అనేది తీసుకున్నట్లయితే, అది కూడా పొటాషియం డైక్రోమేట్ కి సంబంధించి అన్నోన్ కాంపౌండ్ అనేది తీసుకున్నట్లయితే ఈ సేమ్ సెల్, సేమ్ వేవ్ లెంగ్త్, సేమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకున్నట్లయితే ఆ వాల్యూస్ మీద బేస్ చేసుకుని కాన్సంట్రేషన్స్ అనేవి ఈ విధంగా, అబ్జర్బెన్స్ అనేది ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా వచ్చినటువంటి ఈ డిటెక్టర్ లో వచ్చినటువంటి యాంప్లిఫైర్ డిటెక్టర్ లో వచ్చినటువంటి వాల్యూస్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఆ గ్రాఫ్ అనేది వస్తుంది. ఆ గ్రాఫ్ అనేది ఆరిజిన్ మీదకి వెళ్తుంది. ఆరిజిన్ మీద రెండు కూడా ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో అక్కడ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ అనేది మనకి చూపిస్తుంది. 440 నానోమీటర్ దగ్గర ఈ వేవ్ లెంగ్త్ దగ్గర మనకి ఒక గ్రాఫ్ అనేది స్పెక్ట్రమ్ అనేది గీసినట్లయితే ఆ స్పెక్ట్రమ్ అనేది మాక్సిమం పీక్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మాక్సిమం అంటే అబ్జార్బెన్స్ అనేది ఎక్కడైతే ఎక్కువ జరిగిందో ఆ పీక్ అనేది అక్కడే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనకి 440 నానోమీటర్ దగ్గర వస్తుంది. ఈ విధంగా నోయింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ అనేది మనకు తెలిసినట్లయితే
The amount of dichromate present in a given volume of solution is calculated. Concentration of solution తెలిసింది అనుకోండి, దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అనేది ఉందో మనకి ఈ విధంగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ అనేది తెలిసింది అనేది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సొల్యూషన్ మీదకి లైట్ అనేది పాస్ చేసినప్పుడు ఈ లైట్ కాస్త కొంత అబ్జర్వ్ చేసుకుని కొంత బయటకి ఎమిషన్ చేసినప్పుడు ఈ ఎమిషన్ అయినటువంటి లైట్ ని యాంప్లిఫైర్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసినటువంటి ఇంటెన్సిటీని మనకి గ్రాఫ్ అనేది గీసినట్లయితే అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఎంతో తెలుస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ లైట్ అనేది ఎంత అయితే పాస్ చేస్తున్నామో అది కూడా మనకి తెలుసు, 440 నానోమీటర్. ఈ నానోమీటర్ కి మనకి ఏమొస్తుందంటే ఒక పీక్ అనేది వస్తుంది. ఆ పీక్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే ఎక్కడ అబ్జార్ప్షన్ అనేది జరిగిందో, ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది ఎక్కడైతే అబ్జార్ప్షన్ జరిగిందో దాని మీద బేస్ చేసుకుని ఈ పీక్ అనేది వస్తుంది. ఈ పీక్ అబ్జార్బెన్స్ ఎంత జరిగిందో దాన్ని తెలుపుతుంది ఈ పీక్ అనేది. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే లైట్ ఇంటెన్సిటీ అనేది ఎంత అయితే పాస్ చేస్తున్నామో దాని యొక్క అబ్జార్బెన్స్ మీద బేస్ చేసుకుని దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. ఎక్కువ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఉన్నట్లయితే, పొటాషియం పార్టికల్స్ డైక్రోమేట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది? ఈ అబ్జార్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ అనేది తక్కువగా జరుగుతుంది. ఈ పార్టికల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అబ్జార్ప్షన్ ఎప్పుడైతే జరిగిందో ఎక్కువగా అప్పుడు పీక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మనకి కాన్సన్ట్రేషన్ అనేది అంటే దీంట్లో సొల్యూట్ పార్టికల్ అనేవి ఎన్ని ఉన్నాయో తెలిస్తే అప్పుడు మనకి అబ్జార్బెన్స్ కూడా తెలుస్తుంది. నోయింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ద అమౌంట్ ఆఫ్ డైక్రోమేట్ అనేది ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ వాల్యూమ్ ఆఫ్ గివెన్ సొల్యూషన్ ఈజ్ క్యాల్కులేటెడ్. అంటే కాన్సన్ట్రేషన్ అనేది తెలిసినట్లయితే మనకి ఏమవుతుందంటే దాంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ డైక్రోమేట్ ఉన్నదో తెలుస్తుంది అని. ఇది మనకి సంబంధించి క్రోమియం ప్రజెంట్ ఇన్ పొటాషియం డైక్రోమేట్, ఇది సెకండ్ అప్లికేషన్. ఈ రెండు కూడా స్పెక్ట్రోఫోటోమీటర్ కి సంబంధించి అప్లికేషన్స్ ఇవి రెండు. ఓకేనా? థ్యాంక్ యూ.